ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH మీడియా కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత మీలాంటి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఏదో వాటికి సంబంధించి ఏదో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా వక్రీకరించే కార్యక్రమం చేసి మాట్లాడతారు. ఓకే, నా గోయింగ్ ఫర్దర్. ఆ రోజు చెప్పడం జరిగింది, ఈరోజు నెక్స్ట్ వీక్లో రాష్ట్రంలో ఉన్న కరువుకు సంబంధించిన విషయాల మీద, కరువు తీవ్రత, కరువు పరిస్థితి, గవర్నమెంట్ కరువు ఉన్న సమయంలో ఏ రకంగా స్పందించాల్సిన రీతిలో స్పందించకుండా ఉండి రైతులను ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉంది అనే అంశం మీద ఒక టాపిక్ అయితే, రెండే టాపిక్ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న డ్రామా. అసలు బీసీలకు నిజంగా ఎవరి హయాంలో మంచి జరిగింది అన్నది వాస్తవాలతో కూడిన సమగ్రమైన వివరణ. మూడో విషయం, రాష్ట్రాన్ని ఈరోజు కాటేస్తా ఉన్న గంజాయి సమస్య. ఏకంగా పోలీసులే గంజాయి అమ్మడానికి, గంజాయి విక్రయించడానికి, గంజాయితో డీల్ చేయడానికి ఏకంగా పోలీసులే పాత్రదారులై రాష్ట్రంలో ఏ మాదిరిగా దిగజారిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయో వాటికి సంబంధించిన వాస్తవాలు, విషయాల మీద మూడో సబ్జెక్టు ఈరోజు టచ్ చేస్తా. మొదటి సబ్జెక్టుకి సంబంధించి కరువుకు సంబంధించి కరువుతో మొదలెడదాం. ఇవాళ రాష్ట్రంలో కరువు ఎంత తీవ్రంగా ఉంది అన్నది మొట్టమొదటిగా అందరం కూడా ఫస్ట్ అర్థం చేసుకుంటే, ఆ తర్వాత ఇలాంటి కరువు తీవ్రతలో చంద్రబాబు నాయుడు గారు స్పందించిన తీరు మీద ఆ తర్వాత అందరికీ కూడా అర్థమవుతుంది ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా ప్రవర్తిస్తా ఉన్నాడు అనే దాని మీద. ఇంత తీవ్రంగా కూడా కరువు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ కరువు ఇంత తీవ్రంగా ఉంది అని చెప్పి దానికి సంబంధించిన డేంజర్ బెల్స్ మోగుతా ఉన్నా కూడా ఆయన దగ్గర నుంచి స్పందన కనిపించిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇవాళకి రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం లోటు అంటే జూన్, జూలై, ఆగస్టు నెల 25, 26 తారీఖు దాకా తీసుకుంటే, జూన్, జూలై, ఆగస్టు 25, 26 తారీఖుల దాకా తీసుకుంటే -52% రాష్ట్రంలో ఈరోజు వర్షపాతం లోటు. వర్షపాతం లోటు ఇంత తీవ్రంగా కనిపిస్తా ఉన్నా కూడా కోస్తాంధ్రలో -47.18%, రాయలసీమలో -52.36%. ఏ జిల్లా చూసినా కూడా లోటు కనిపిస్తా ఉన్న పరిస్థితి. కానీ ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కుంభకర్ణుడిని తలపిస్తూ నిద్ర నటిస్తూనే ఉన్నాడు తప్ప రైతులకు మంచి చేసే కార్యక్రమాలు ఇంతవరకు ఏది కూడా చేస్తూ అడుగులు పడలేదు. జూన్ నుంచి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా జూన్ నుంచి ఆగస్టు 26వ తారీఖు వరకు సాధారణ వర్షపాతం 394 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా ఇప్పటి వరకు పడింది 189.62 మిల్లీమీటర్లు మాత్రమే పడింది. రాష్ట్రంలో 688 మండలాలకు గాను 625 మండలాల్లో ఈరోజు లోటు వర్షపాతమే కనిపిస్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా, 688 మండలాలకు గాను రాష్ట్రంలో ఉన్న 688 మండలాలకు గాను 625 మండలాల్లో లోటు వర్షపాతమే కనిపిస్తుంది. అంటే
91% రాష్ట్రం లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటా ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ఈ 625 ఎఫెక్టెడ్ మండలాలు, లోటు మండలాలలో 434 మండలాలలో లోటు వర్షపాతం ఉంటే, అంటే -19% కన్నా ఎక్కువ. మరో 191 మండలాలలో ఈ పరిస్థితి తీవ్ర లోటుగా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే -19 నుంచి -59% దాకా. ఇక జిల్లాల పరంగా చూస్తే 28 జిల్లాలకు 28 జిల్లాల్లోనూ 28 జిల్లాలకు 28 జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే కనిపిస్తూ ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం జిల్లా, కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అన్నమయ్య జిల్లా, ప్రకాశం జిల్లా, నంద్యాల జిల్లా, చిత్తూరు జిల్లా, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ డేటా మొత్తంగా ఒకసారి గమనిస్తే అందరికీ కూడా ప్రస్ఫుటంగా కనిపించేది ఏమిటి అని అంటే, నిత్యం కరువుతో బాధపడే రాయలసీమ జిల్లాలే కాదు, ఇవాళ పరిస్థితి కోస్తాలో కూడా అలాంటి పరిస్థితులే ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. సరే, ఈ వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఈ వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇలాంటి పరిస్థితి ఉంది అని గుర్తించడానికి కూడా ఈ మనిషి ఇష్టపడడం లేదు. రైతులను, ప్రజలను ఆదుకోవడానికి ఏమాత్రం కూడా అడుగులు ముందుకు కూడా వేయడంలా. రాష్ట్రంలో దాదాపుగా ఈ ఖరీఫ్ పంట సాగు చూస్తే రాష్ట్రంలో 63 లక్షల చిల్లర ఎకరాలకు గాను కేవలం 50 లక్షల చిల్లర ఎకరాల్లో మాత్రమే సాగైంది. దాదాపుగా 80% మాత్రమే సాగు నమోదు చేసిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అందరూ కూడా గమనించమని కోరుతా ఉన్నాం. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత, అంటే జూన్లో ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత కూడా మధ్యలో జూలై 10న అంటే ఖరీఫ్ సీజన్ జూన్లో స్టార్ట్ అవుతుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత జూలై 10న ఖరీఫ్ సీజన్ మధ్యలో జూలై 10న పంటలకు నీళ్లు ఇస్తామనంటూ ఇదే ప్రకాశం బ్యారేజ్ లాకుల వద్ద నీళ్లు విడుదల చేస్తున్నట్లుగా పోజులిచ్చి ఫోటోలు దిగి ఈ వెన్నుపోటు పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలోని మంత్రులు ఈ మాదిరిగా పబ్లిసిటీ స్టంట్ చేశారు. వీళ్ళని నమ్మి నీళ్ళు ఇస్తారని కదా ఇక్కడ కృష్ణా డెల్టా రైతులే కాకుండా మిగిలిన చోట్ల రాష్ట్రమంతా కూడా మిగిలిన చోట్ల కూడా రైతులందరూ కూడా పెట్టుబడి పెట్టి అష్టకష్టాలు పడి విత్తనాలు, ఎరువులు కొని నార్లు నాటి వ్యవసాయం లేకి వేగంగా అడుగులు ముందుకు వేశారు. ఇవాళ వేసిన నార్లన్నీ కూడా ఎండిపోయిన పరిస్థితి, ఎండుతా ఉన్న పరిస్థితులు. ప్రతి ఎకరాకు రైతుకు కనీసం 15,000 రూపాయలు ప్రతి రైతు కూడా నష్టపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ అందరూ గమనించమని కోరుతా ఉన్నా. ఎల్ నినో ఎఫెక్ట్ ఉందని తెలుసు.
ఎల్నీనో ఎఫెక్ట్ ఉంది అని తెలుసు. జూన్లో డెఫిసిట్ రేంజ్ పడ్డాయి అని తెలుసు. ఎల్నీనో ఎఫెక్ట్ ఉంది అని తెలుసు. జూన్లో డెఫిసిట్ రేంజ్ పడ్డాయి అని తెలుసు. జూలై 10 నాటికి జూన్లో 25% డెఫిసిట్ అని తెలుసు. జూలై 10 నాటికి జూలై నెలలోనే 66% డెఫిసిట్ అని తెలుసు అని కూడా తెలుసు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు పోజులిచ్చి అటు చూడు ఆ మాటలు కూడా వాళ్ళ గజెట్ పేపర్ ఈనాడులో రాసిన మాటలు కూడా వీళ్ళు ఏమన్నారంటే ప్రతి ఎకరాకు కాలువ చివరి వరకు నీరు ఇవ్వడానికి చంద్రబాబు సంకల్పించాడు అని చెప్పి. అని వీళ్ళు పబ్లిసిటీ ఇవ్వడంతో రైతులు వీళ్ళ మాటలను నమ్మి పెట్టుబడులు పెట్టారు. ఈరోజు రైతులు ఈరోజు నష్టపోతా ఉన్నారు. వీళ్ళు నీళ్ళు ఇవ్వని కారణంగా. ఒకవైపు వర్షాలు లేక సంక్షోభం వస్తే, మరోవైపు చంద్రబాబు నాయుడు గారు మానవత్వం అనేది లేకుండా వ్యవహరిస్తా ఉన్నారు. ఇక్కడ మరీ ముఖ్యంగా రాయలసీమ గురించి నేను ప్రస్తావించాలి. ఎందుకనంటే ఎంత మానవత్వం లేకుండా వ్యవహరిస్తా ఉన్నాడు ఈ మనిషి అని చెప్పి ఒక్కసారి రాయలసీమ పరిస్థితిని గమనిస్తే ఇట్టే ఎవరికైనా అర్థమవుతుంది. రాయలసీమ ప్రాంతానికి నీళ్ళిచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గం ఎంత దారుణంగా ఉంది అనంటే, శ్రీశైలంలో గరిష్ట నీటి మట్టం 885 అడుగులు, ఫుల్ రిజర్వాయర్ లెవెల్. గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. ఈ ఆగస్టు 11వ తారీఖున అంటే 2 వారాల కిందటే, ఈ ఆగస్టు 11వ తారీఖునే 879.50 అడుగులు, అంటే 880 అడుగులు, దగ్గర 880 అడుగులు, 879.50 అడుగులు, అంటే ఉజ్జాయింపుగా 880 అడుగులు ఆగస్టు 11వ తారీఖునే నీళ్ళు వచ్చినాయి. అవకాశం ఉన్నా కూడా పోతిరెడ్డిపాడు ద్వారా కిందకు రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు సరిపడా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడుకు మనసు రాలేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, క్రిటికల్ పాయింట్. ఎందుకనంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం నుంచి నీళ్లు విడుదల చేయాలి అని అంటే 880 అడుగులు ఉంటే 44,000 ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీతో పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు కిందికి వదలొచ్చు. నీటి మట్టం తగ్గే కొద్దీ అంటే 880 అడుగుల నుంచి నీటి మట్టం తగ్గే కొద్దీ పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు ఇచ్చే పరిస్థితి తగ్గుతూ పోతుంది. 854 అడుగులకు శ్రీశైలంలో నీళ్లు ఎప్పుడైతే పడిపోతాయో, ఆ 854 అడుగులు కిందికి పోతే అసలు నువ్వు ఇవ్వాలనుకున్నా కూడా రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వలేవు. పోతిరెడ్డిపాడు ద్వారా ఇవ్వలేని పరిస్థితి. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి గమనిస్తే, ఈరోజు శ్రీశైలం నుంచి ఎడాపెడ తెలంగాణ వాళ్ళు కరెంటు, ఆంధ్రాలో ఉంటూ చంద్రబాబు నాయుడు రైతుల గురించి ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా మరోవైపున కరెంటు జనరేషన్ 48,000 క్యూసెక్కులు డ్రా చేస్తా ఉన్నారు.
ఇన్ఫ్లో చూస్తే, ప్రస్తుతం ఇన్ఫ్లో చూస్తే కేవలం 7,000 క్యూసెక్లు మాత్రమే ఇన్ఫ్లో ఉంది. మరో వంక ఎల్నినో అంటారు, కరువు అని కనపడతా ఉంది. సెప్టెంబర్ 15 దాకానే వర్షాలు పడతాయి. సో జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఆగస్టు కూడా వస్తుంది. నలభై 48,000 క్యూసెక్లు అవుట్ఫ్లో, 7,000 క్యూసెక్లు ఇన్ఫ్లో. నికరంగా చూస్తే దాదాపుగా 3.5 టీఎంసీల నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతా ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే, ఇదే మాదిరిగా వర్షాలు పడని పరిస్థితి, డెఫిసిట్ రేంజ్ కొనసాగితే 3 వారాల్లోనే శ్రీశైలం రిజర్వాయర్లోని నీటి మట్టం 854 అడుగులు దిగువకు చేరిపోతుంది. ఈరోజు బహుశా 165 టీఎంసీలు ఏదో నీళ్లు ఉన్నట్టున్నాయి, కరెస్పాండింగ్ టు 875, 875 ఫీట్. రోజుకు 3.5 టీఎంసీ లెక్కన డ్రా చేస్తా పోతా ఉంటే దాదాపుగా 75 టీఎంసీలు చిల్లర 3 వారాల్లో. 90 టీఎంసీలకు వచ్చేసరికి 854 అడుగులకు వచ్చేస్తాం. దాని తర్వాత శ్రీశైలంలో 90 టీఎంసీలు ఉన్నా కూడా రాయలసీమకు నీళ్లు ఇవ్వలేవు. ఎందుకంటే 854 అడుగులు దిగువన పడిపోతే నువ్వు పోతిరెడ్డిపాడును ఆపరేట్ చేయలేవు. ఈ లోపల ఒకసారి రాయలసీమలో డ్యాముల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఒకసారి గమనించమని చెప్పి కొడతా ఉన్నా. స్లైడ్ కూడా ఒకసారి వేయండి అమ్మా. రాయలసీమలో ఈరోజు డ్యాముల పరిస్థితి ఏ మాదిరిగా ఉందనేది ఒకసారి గమనించమని కొడతా ఉన్నా. రాయలసీమ ప్రాజెక్టుల పరిస్థితి చూస్తే తెలుగుగంగ కెనాల్ మీద ఆధారపడి ఉన్న వెలుగోడు, బ్రహ్మంసాగర్, సోమశిల, కండలేరు ఈ ప్రాజెక్టులకు సంబంధించిన గ్రాస్ స్టోరేజ్ కెపాసిటీ 180 టీఎంసీలు అయితే ఇప్పుడున్న నీళ్లు కేవలం 55 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇందులో డెడ్ స్టోరేజ్ దాదాపుగా 14 టీఎంసీలు కన్నా తీసేస్తే ఇక అందుబాటులో ఉన్న నీళ్లు కేవలం 41 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంటే కేవలం 23% నీళ్లు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితి. ఇక ఆ తర్వాత కింద ఎస్ఆర్బిసి, జిఎన్ఎస్ఎస్ కింద ఉన్న ప్రాజెక్టులు ఒకసారి గమనిస్తే గోరుకల్లు, అవుకు, గండికోట, పైడిపాలెం, వామికొండ, సర్వరాయసాగర్, చిత్రావతి రిజర్వాయర్లు. వీటి టోటల్ స్టోరేజ్ కెపాసిటీ 59 టీఎంసీలు అయితే ఇప్పుడున్న స్టోరేజ్ కెపాసిటీ కేవలం 31 టీఎంసీలు మాత్రమే. డెడ్ స్టోరేజ్ 8 టీఎంసీలు తీసేస్తే మిగిలి ఉన్నది కేవలం 23 టీఎంసీలు మాత్రమే అందుబాటులోకి ఉండే అవకాశం. అంటే కేవలం 39% మాత్రమే నీళ్లు అందుబాటులో ఉన్న పరిస్థితి. ఇక హెచ్ఎన్ఎస్ఎస్ కింద కొంచెం స్లైడ్ ముందుకు పోమ్మా. ఇక హెచ్ఎన్ఎస్ఎస్ కింద ఉన్న ప్రాజెక్టులు ఒకసారి గమనిస్తే జీడిపల్లి, గొల్లపల్లి, చెర్లోపల్లి, పత్తికొండ, కృష్ణగిరి, అడవిపల్లి వీటికి సంబంధించిన గ్రాస్ స్టోరేజ్ కెపాసిటీ 43 టీఎంసీల ఉంటే ఇప్పుడున్న నిల్వ కేవలం 4 టీఎంసీలు మాత్రమే. కేవలం 4 టీఎంసీలు మాత్రమే. డెడ్ స్టోరేజ్ 1.65 1.65 టీఎంసీలు తీసేస్తే ఉండేది కేవలం 2.5 టీఎంసీలు నీళ్లు మాత్రమే. అంటే రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. ఎల్నినో ఎఫెక్టు అని కనిపిస్తా ఉంది. జూన్, జూలై, ఆగస్ట్ అయిపోయింది. ఇంక సెప్టెంబర్ 15 తర్వాత వర్షాలు కూడా
తగ్గుముఖమే. వర్షాలు కూడా ఈ మాదిరిగానే ఉంటాయి. మరి శ్రీశైలంలో నుంచి ఎడా పెడ నీళ్ళు ఈ మాదిరిగా తోడేస్తా పోతా ఉంటే 854 అడుగులు కిందికి నీళ్లు పడిపోయిన తర్వాత రాయలసీమకు నీళ్లు ఎలా ఇస్తారు అని అడుగుతా ఉన్నా నేను. మీరు ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితే కదా అని అడుగుతా ఉన్నా. మరి ఇప్పుడు మీరు ఎందుకు ఇవ్వడం లేదు? చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాం. ఇలాంటి పాలకులు ఉంటారు కాబట్టే రాయలసీమ లిఫ్ట్ అనేది ఒక ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ కింద రాయలసీమ ప్రజలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మేము కట్టడం మొదలెట్టాం. ఇలాంటి పాలకులు ఉంటారు కాబట్టి. మరోవైపు నాగార్జున సాగర్ చూద్దాం. మరోవైపు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచైనా లేదా కృష్ణా డెల్టా ప్రాంతానికైనా, ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టా ఇచ్చి ఆ ప్రాంతానికైనా చంద్రబాబు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వడం లేదు. వాటికైనా చంద్రబాబు నాయుడు ఒక చుక్క కూడా నీటి ఇవ్వడం లేదు. ఎంత దారుణంగా వ్యవహరిస్తా ఉన్నారంటే, మరో వంక నాగార్జున సాగర్ కింద పులిచింతల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు టోటల్గా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రాజెక్టు. ఈ పులిచింతల ప్రాజెక్టులో లెఫ్ట్ రైట్ సెంటర్ ఇల్లీగల్గా లిఫ్టులు పెడుతూ తెలంగాణ ప్రభుత్వం కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తా ఉన్నాడు. తెలంగాణలో చింతలపాలెం మండలం పాత వెలటూరు వద్ద పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి 8 టీఎంసీలు తరలించడానికి 1450 కోట్లతో చేపట్టిన మహాత్మా గాంధీ ఎత్తిపోతుల పథకం పంప్ హౌస్ నిర్మాణం వేగంగా జరుగుతూ ఉంది. ఇట్స్ అన్ ఇల్లీగల్ ప్రాజెక్ట్. చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తా ఉన్నాడు. ఇది కాకుండా తెలంగాణలోనే చింతలపాలెం మండలంలో బుగ్గమాదారం వద్ద పులిచింతల ప్రాజెక్టు దిగువన కృష్ణానది నుంచి మరో 2.5 టీఎంసీలు తరలించడానికి 394 కోట్లతో చేపట్టిన రాజీవ్ ఎత్తిపోతల పథకం పనులు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టు ఉన్న కెపాసిటీ దాదాపుగా 40-45 టీఎంసీలు. ఏకంగా 10-10.5 టీఎంసీల దాకా ఇక్కడే కనపడతా ఉంది. లిఫ్ట్లు పెట్టి ఎత్తే కార్యక్రమం మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. జరుగుతూ ఉన్నాయి పనులు. చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తూ ఉన్నాడు. కనీసం మాటలు లేవు, అడిగింది లేదు. ఇది ఇరిగేషన్కి సంబంధించి ఇంత దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు నడుపుతా ఉన్నారనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇక ఇంత విపత్కర పరిస్థితులు కరువు వల్ల ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు రైతులను, రైతు కూలీలను, ప్రజలను ఆదుకుంటున్నాడా? అది లేదు. రైతులకు ఆర్థిక రక్షణగా ఉండే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులకు తీవ్రమైన అన్యాయం చేశాడు. ఇప్పుడు రైతులే ప్రీమియం భారాన్ని కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈ పంటల బీమా పథకం నిజంగా ఎంత దారుణమైన పరిస్థితిలో, ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు లిఖితపూర్వకంగా ఇచ్చిన రిప్లై, ఒకసారి ఆ లిఖితపూర్వకంగా ఇచ్చిన రిప్లై ఒకసారి మీరు గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. రెండు 2022-23 ఖరీఫ్ సీజన్లో 2022-23 ఖరీఫ్ సీజన్ అంటే మా ప్రభుత్వ హయాంలో 2022-23 ఖరీఫ్ సీజన్లో 1,18,00,000 దరఖాస్తులు ఉచిత పంటల బీమాకు వర్తిస్తే 1,18,00,000 ఆంధ్రప్రదేశ్లో 1,18,00,000 దరఖాస్తులు ఉచిత పంటల బీమా వర్తిస్తే 2022-23 ఖరీఫ్ సీజన్లో ఈ 2026-27 ఖరీఫ్లో కేవలం 40 లక్షల దరఖాస్తులు మాత్రమే పంటల బీమా కిందికి వచ్చాయి. ఇది పార్లమెంటు స్వయంగా లిఖితపూర్వకంగా ఇచ్చిన జవాబు ఇది. స్టేట్ వైజ్ అండ్ ఇయర్ వైజ్ details of number of farmer applications enrolled, area insured and claims paid by the implementing insurance companies for Kharif and Rabi crops from 2018-19 to 2022-23 under PM FBY as on 30/11/2023. Government of India reply to Parliament question on PM FBY dated 8/12/2023. పార్లమెంట్కి ఇచ్చిన రిప్లై. మరి నేను అడుగుతా ఉన్నా, 1,18,00,000 వాళ్ళు చెప్తా ఉన్నా టోటల్ ఫార్మర్ అప్లికేషన్స్ ఎన్రోల్డ్ ఎక్కడ? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2026-27లో కేవలం 40 లక్షలు మాత్రం, అది కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం రైతులే కట్టుకుంటే తప్ప. పరిస్థితి ఎక్కడ అంటే 30-35% కూడా ఇన్సూరెన్స్ కవర్లేకి రావడం లేదని చెప్పి తేట తెల్లంగా కనిపిస్తా ఉన్న రికార్డ్స్ ఇవన్నీ. పైగా ఇంకా దారుణం ఏమిటి అని అంటే 2023-24 సంవత్సరానికి సంబంధించి, అంటే మా చివరి ఏడాది 2023-24కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 జూలైలో ఇన్సూరెన్స్ కు ప్రీమియం కట్టాల గవర్నమెంట్ తరఫున. దట్ ఈస్ హౌ ఇట్ ఆల్వేస్ గోస్. 23-24 సంబంధించి 24 జూలైలో 23 ఖరీఫ్కు సంబంధించిన ప్రీమియం కట్టాలి. స్టేట్ గవర్నమెంట్ కడితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇచ్చి రైతుల తరపున అండ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున రెండు ప్రీమియమ్స్ స్టేట్ గవర్నమెంట్ కడితే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాల్సిన 1/3 పోర్షన్ వాళ్ళు ఇచ్చి ఇన్సూరెన్స్ కంపెనీలు రైతులకు ఇన్సూరెన్స్ ఇస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలైలో కట్టాల్సింది కట్టకపోవడం వల్ల ఏకంగా రైతులకు 3,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఈయన 1,800 కోట్లు 1,100 కోట్లు ఈయన కట్టుంటే రైతులకు 3,000 కోట్లు వచ్చిండు. ఇంకా అక్టోబర్లో మోంతా తుఫాను వస్తే రైతులు దెబ్బతింటే ఇప్పటికీ ఒక పైసా ఇవ్వాల. 2025 అక్టోబర్లో మోంతా తుఫాను వస్తే రైతులకి ఇంతవరకు ఒక పైసా ఇవ్వాల. ఈ రకంగా ఉచిత పంటల బీమా నాశనం చేసినాడు.
సీజన్ ముగిసేలోగానే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వకుండా అది ఆ పథకాన్ని నాశనం చేశాడు. ఈ క్రాప్ను నాశనం చేశాడు. రైతు భరోసా కేంద్రాలను నాశనం చేశాడు. అగ్రి ల్యాబ్స్ నాశనం నిర్వీర్యం చేశాడు. ఈరోజు రాష్ట్రంలో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఈరోజు తీసుకొచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో. మా హయాంలో సీఎం యాప్ అని ఉండేది, కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని. ప్రతి ఆర్బీకే పరిధిలోనూ పోస్టులు డిస్ప్లే అయ్యేటివి గిట్టుబాటు ధరలు ఇవి అని. ఆ ఆర్బీకే పరిధిలో ఆ గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే అగ్రికల్చరల్ అసిస్టెంట్ హూస్ అన్ అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ వెంటనే ఆ సీఎం యాప్ ద్వారా అలాం మోగిచ్చేవాడు. వెంటనే జాయింట్ కలెక్టర్ హూ ఇస్ ఆల్సో గివెన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ జాయింట్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా. MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.